హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ షేరింగ్ నాలెడ్జ్కు స్వాగతం. ఈరోజు మనం చికెన్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అందులో దానికి సరిపోయే సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారం, అలాగే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపోయి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 4-5 మిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు. కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకుందాం. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుందాం. మూత తీసుకుని ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం వాటర్ ఏం వేయకపోయినా చికెన్లో ఉన్న వాటరే వచ్చేసాయి. సో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా ఎలా తయారు చేసామంటే దాల్చిన చెక్క, లవంగం, దాన్ని మెత్తగా మిక్సీ వేసుకున్నాను. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి చికెన్ ఫ్రై తయారీ విధానం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.